గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో. హాయ్ అండి, నా పేరు డాక్టర్ హుస్సేన్, ఆలగడ్డ లైఫ్ కేర్ హాస్పిటల్. నిన్న మన దగ్గరకు ఒక పేషెంట్ రావడం జరిగింది. అతని కేసు ఏంటిదంటే అతని ప్లేట్లెట్స్ అనేది 45,000 వరకు ఉన్నాయన్నమాట. సో మేము షాక్. సడన్ గా ఏంటిది అసలు ఎందుకు అంత ప్లేట్లెట్స్ డ్రాప్ అవడం అనేసి ఆరాధిస్తే సార్ నాకు 4 రోజుల నుంచి ఫీవర్ వస్తూ ఉంది. సో 3 days బ్యాక్ నేను ఒక లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను కొంచెం పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ యూజ్ ఇచ్చినారు, వాడుతూ ఉన్నారు అనేసి అన్నారు. సో అతని ప్లేట్లెట్స్ తగ్గడానికి రీజన్ సో కాల్ సమ్ యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ అనమాట. సో ఏదైనా కానీ ఈ వర్షాకాలంలో దాదాపు చిన్న చిన్న దగ్గు, జలుబు, జ్వరాలు రావడం సహజము. 1 లేదా 2 రోజులు జ్వరం కంటిన్యూగా వస్తే ఒక డాక్టర్ని కలిసి మనము సరైన ట్రీట్మెంట్ తీసుకొని చికిత్స పొందాలి. అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకోలేదంటే నాలెడ్జ్ లేకుండా ఇట్లా హెవీ యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ వాడడం వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టు ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ. నిండదున కుళి కండపో అడివైటిలి మంజుల రాత్రి